బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే త్వరలోనే అమ్మ కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె నటుడు రణ్వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత ఈ జంట వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. వీరి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు పిల్లల గురించి ప్లాన్ చేయలేదు. ఇకపోతే ఈ ఏడాది దీపికా పదుకొనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ శుభవార్తను ఈ ఏడాది మొదట్లో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు దీపిక. ఇక ఇటీవల ఈమె కల్కి సినిమా ప్రమోషన్ లో భాగంగా తన బేబీ బంప్ తో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీపికా పదుకొనే నేడు ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ చేశాయి. ఇకపోతే కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ గా వేయడంతో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు అభిమానులు కూడా దీపికా పదుకొనే రణ్వీర్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా దీపికా మగబిడ్డకు జన్మనిచ్చారనే వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన తరుణంలో ఈ వార్తలపై వారి టీం ఖండించారని తెలుస్తుంది. నిజానికి దీపికా పదుకొనే డెలివరీ డేట్ సెప్టెంబర్ లో ఉందని, ఈ విషయాన్ని స్వయంగా దీపికా గతంలో వెల్లడించారు. దీపికా పదుకొనే ఫిబ్రవరి 29వ తేదీ తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేశారు. ఇక ఈమె డెలివరీ డేట్ ఎప్పుడన్నది వెల్లడించినప్పటికీ సెప్టెంబర్ 2024 తమ మొదటి బిడ్డ రాక కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పకనే చెప్పారు దీపిక. ఇలా సెప్టెంబర్ లో డెలివరీ డేట్ ఉన్నప్పటికీ నేడు ఈమె మగ బిడ్డకు జన్మనిచ్చిందంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తుంది. ఈమె డెలివరీ గురించి వస్తున్న ఈ వార్తలన్నీ కూడా పూర్తిగా వాస్తవాలేనని తెలుస్తుంది. ఇక ఈ విషయంలో నిజం లేదని తెలియడంతో కొంతమంది అభిమానులు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Till then, okay then, see you. Bye bye.